స్థాయి నుండి పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ ప్రకాశం తెలిపారు. శనివారం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు చిల్కా విజయ్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ల నియామక పత్రాలు అందించే సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి, లింగంశెట్టి ఈశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ తదితరులు హాజరయ్యారు. ఈరోజు గుంటూరు పార్లమెంటుకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లని నియమించడం జరిగింది. గతంలో ఒక 4 నియోజకవర్గాలు, నిన్న మిగిలిన 3 పెండింగ్ నియోజకవర్గాలు, మొత్తం కలిపి 7 నియోజకవర్గాల అసెంబ్లీ కోఆర్డినేటర్లని నియమించడం జరిగింది. అధిష్టానం కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారు. గుంటూరు పార్లమెంటుకు సంబంధించిన 7 నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ కోఆర్డినేటర్లను ఎవరినైతే నియమించిందో అధిష్టానం, వాళ్లతో జిల్లా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు గురించి, పార్టీ ఏ రకంగా నియోజకవర్గాల్లో, మండలాల్లో, గ్రామాల్లో ముందుకు. ప్రకాశం నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, గుంటూరు జిల్లా పరిశీలకునిగా, మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి షర్మిలారెడ్డి గారు నన్ను నియమించడం జరిగింది. ధర్మిల ఈ రోజున మరి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి సోదరుడు విజయ్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో, మరి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పెద్దలు, మాజీ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి పెద్దలు ఈశ్వరరావు గారు, అదేవిధంగా సోదరులు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సోదరులు మస్తాన్ వలి గారు, నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమైనటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున మరి ఈ గుంటూరు జిల్లా అనంటే ఈ ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఒక రాజకీయ గడ్డ అనేటటువంటిది ప్రఖ్యాతిగాంచిన పేరుంది ఈ జిల్లాకి. ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాలు కూడా మరి ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఉంటాయి. కనుక ఈ రోజున జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు చెప్పిన ప్రకారంగా నూతనంగా మరి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి అధిష్టానం వారిని అభ్యర్థులుగా మరి నిర్ణయించడం జరిగింది. వారికి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా వారికి దశ దిశ నిర్దేశిస్తూ ఏ విధంగా కాంగ్రెస్